ఇంతసేపు మీటింగ్ పెట్టాడు. ఈసారి ఏం కొంప మునుగుతుందో. మరేం పర్వాలేదు వేరా, నాగలింగం వల్ల మన కుటుంబానికి ఎప్పుడు మంచే జరుగుతుంది. డాడీ, మీరు ఈ అమ్మాయిని ఎప్పుడైనా చూసారా? ఇక మాట్లాడేది ఏమీ లేదు బావగారు, అడగడమే మీ ఇష్టం. ఎంత కావాలో అంత అడగండి. మీరు అడిగింది నా స్థాయికి తక్కువగా ఉంటే మరింత పెంచి నేనే ఇస్తాను. బావుగారు, మీరు రూపాయి ఇచ్చినా అది మీ పాపాయిని అవమానపరిచినట్టే. చూడండి అమ్మగారు, గుణం లేని పిల్లల్ని కోడలుగా తెచ్చుకోవాలనుకున్నారంటే గుణం కంటే ధనం గొప్పదని చెప్పకనే చెబుతున్నారండి. అంత నీచంగా ఆలోచించే మనసుని ఎవడు మార్చగలరో చెప్పండి. అమ్మా, మీ ఆర్గ్యుమెంట్ వల్ల ఏమీ జరగదు. అందుకని నేనే ఒక నిర్ణయం తీసుకుంటాను. మరి మీరు ఇష్టపడాలి. బాబు నిరంజన్, ఇంటి పేరు వర్తిల్లాలి అంటే ఇల్లాలే ఆధారం. నా తర్వాత పెద్ద కోడలే ఇంటికి ఇల్లాలి. గుణం లేని ఇల్లాలు కొంపలు ముట్టించే కురివి లాంటిది. అలాంటి దుస్థితి ఇంటికి కలగకుండా నువ్వే నిర్ణయం తీసుకున్నా నాకు ఇష్టమే. ఈ పెళ్లి వద్దు మొర్రు అని మొత్తుకున్నా నాన్న ఆగడు. అందరినోళ్ళు మూయించి మరీ పెళ్లి జరిపిస్తాడు. అంతకన్నా ముందే నాన్న నోరు ఎలా మూయించాలో నేను ప్లాన్ చేశాను. ఆ ప్లాన్ ఏంటో మాకు చెప్పండి బాబు. చెప్పను. రేపు పెళ్లి చూపుల్లో నా విశ్వరూపం చూపిస్తాను. అబ్బా, మళ్ళీ చంపాడు బాబోయ్. వివాహాల వీరయ్య అని పిలవయ్యా బాబు, లేకపోతే వృత్తి మర్చిపోతే నేను బిత్తరపోతా. నేను చాదస్తం గోలా, అలాగే పిలుస్తాలేవయ్యా. కామేశ్వరరావు గారు మళ్ళీ అర్జెంటుగా మనల్ని ఎందుకు పిలిపించినట్టు ఈ సంగతి నీకు తెలీదా? నీకు తెలిసి చెప్పకూడదు. నాకు తెలీదు. సరే సరే, అయ్యా కాఫీ తీసుకోండి. మీకు ఏం తెలీదో ఇప్పుడు చెప్పండి, నేను చెప్తాను. నేను ఇద్దరం పర్సనల్ విషయం మాట్లాడుకుంటే మధ్యలో నువ్వేమిటి? అయ్యగారు మళ్ళీ మిమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? ఈ మాటే కదండి మీరు అనుకున్నారు. అయ్యా, ఈ ఇంట్లో పనిచేసే నౌకర్లకి 2 చెవులు చాలవండి, ఊళ్ళంతా చెవులు ఉండాలి. అయితే ఇంకే జవాబు కూడా చెప్పే. రాత్రి నుంచి అమ్మాయి గారు భలే కోపంగా ఉన్నారు, అందుకే మిమ్మల్ని పిలిపించారు. అమ్మాయి గారు పెళ్లి ఫిక్స్ చేసింది మీరేనట్టుగా. అమ్మాయి గారు ఇప్పుడు ఏమంటారు? అబ్బే, అమ్మాయి గారు ఏమీ అనరు. అమ్మయ్యా, ఏవి అనరు అన్నాను గాని కొట్టొచ్చు, తిట్టొచ్చు. అమ్మగారు కూడా వస్తారు, అమ్మాయి గారు అంతకంటే ముందే వస్తారు. అంతవరకు మిమ్మల్ని ఇక్కడే కూర్చుండమన్నారు. అవధాని వివాహాల వీరయ్య అంటే మీరేనా? వివాహాల వీరయ్య నేనమ్మా. నా పెళ్లి ఫిక్స్ చేసింది మీరేనా? మీ ఆన్సర్ నాకు నచ్చలేదు, సరిగ్గా చెప్పు.
అంటే మీరిద్దరూ? అవునమ్మా, నేను కూడా. నా హ్యాండ్ మరీ డెలికేట్, కొడితే నొప్పి. అందుకని మీరిద్దరూ ఒకరినొకరు లాగి పెట్టి కొట్టుకోండి. ఆలోచిస్తే నాకు చిరాకు. చెప్పింది చెయ్యండి. మీరిద్దరూ కొట్టుకోకపోతే మా నౌకర్ని పిలుస్తా. అమ్మాయి నేను రెడీ. చూసారుగా, కానివ్వండి. అలాగేనమ్మా. అవధాని వీరయ్య, వివాహాల వీరయ్య. ఏదో ఒకటి లేవయ్యా. అమ్మా 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 అమ్మా. అమ్మయ్య, నా కూతురు కసి తీరింది. అదయ్యా సంగతి. తనకి తెలియకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని కోప్పడి ఇంత రవస్ చేసింది. ఇదిగో ఇలా తన కసి తీర్చుకుంది. ఎలా ఉంది మా అమ్మాయి ఐడియా? పెద్దింటమ్మాయి కదమ్మా, తన చెయ్యి పెట్టకుండా ఆ చెప్పులు పొగలు కొట్టించగలిగింది. అదయ్యే సంగతి. మా అమ్మాయి కోపం పాల పొంగులాంటిది. అప్పుడప్పుడు ఇలాంటి సరదాలు మా మీద ప్రయోగిస్తూ ఉంటుంది. మీరేం బాధపడకండి. అంటే ప్రతిరోజు మీ చేత అమ్మగారిని, అమ్మగారి చేత మిమ్మల్ని కొట్టిస్తూ ఉంటుందా? నా చేత ఆయన కొట్టించింది, ఆయనకు మాత్రం నన్ను కొట్టేంత. అర్థమైందమ్మా. అయినా నాకిప్పుడే పెళ్ళేంటి? నేను ఒప్పుకోను. ఒప్పుకోను కాక ఒప్పుకోను. ఓయ్ అవధాని, అమ్మాయిని ఒప్పించే బాధ్యత కూడా నీదే. లేదో ఒప్పించటం అంటే అక్కర్లేదు. ఆ మొగుడు గారు, అదే నాకు కాబోయే మొగుడు గారు ఎలా ఉండాలంటే. అర్థమైందమ్మా, అర్థమైంది. ఆయన ఇన్స్ట్రుమెంట్, రిమోటు. అమ్మా, మీరు ఊ అంటే ఆయన ఊహు కూడా అనలేడమ్మా, అనడు. నిజమే కదా నువ్వు చెప్పింది? అలాగైతే ఓకే. నీకు నచ్చకపోతే వదిలేయచ్చులేమ్మా. అమ్మా, అత్తగాని నేను అసలు చూడనేలేదు. కానీ వాళ్ళ ఫాదర్ మాటలను బట్టి ఆ ఇంట్లో వాళ్ళందరూ డబ్బు గంగిరెద్దులే. అది అలాగుండాలి. తేడా వచ్చిందో ఈసారి మీ చెంపలు పగలవు. సరదాగా యాపిల్ కోసే కత్తి మీ ఛాతీలో దిగుతుంది. అదే అనండి అయ్యా, ఓ పని అయిపోతుంది. అయితే పెళ్లి చూపులకి పర్మిషన్ ఇచ్చాను, పెట్టుకోండి. చార్మినార్ సెంటర్లో ఒక అపార్ట్మెంటు, హ్యాబిట్స్ లో ఒక షాపింగ్ కాంప్లెక్స్, అసెంబ్లీ దగ్గర ఒక స్టార్ హోటలు. మరి జేఎన్టీయూ దగ్గర ఏం కట్టాలి? ఒక సినిమాలు కట్టండి. అయ్యగారు కాపీ దాకా. ఒరే, నమ్మకమైన సేవకుడు అంటే నువ్వురా. ఒరే, ఇందులో కాఫీ ఏదిరా? లేకపోతే ఏంటండి, ఆ కాగితం మీద అపార్ట్మెంట్లు, హోటళ్ళు, బిల్డింగ్లు ఉన్నట్టు ఊహించుకోవట్లా. అట్లాగే ఆ కప్పులో కూడా కాఫీ ఉందని ఊహించుకుని తాగేయండి. రే, ఇంతకాలం నువ్వు మాటలతో సెటైర్లు వేసేవాడు, ఇప్పుడు చేతలతో వేస్తున్నావు. నిన్ను చంపేస్తాను. రే, చంపేయండి. ఏమండి, ఆశకి అంతుండాలండి. మనిషి బతకడానికి డబ్బు కావాలండి, కానీ డబ్బు కోసమే మనిషి బతకూడదండి. మీకు ఎప్పుడు డబ్బు, ఆస్తులు తప్ప ఏం కనపడవా? ఆ కామేశ్వరరావు గారు సంబంధం చేసి పెద్దబాబు గారు గొంతుకొస్తారా మీరు? ఒరే, నీకు దండ పెడతాను. ఈ విషయంలో తలదోచుకురా, పోరా. ఏదేమైనా మీ పెద్ద నాకేం బాగాలేదండి. నాగలింగానికే కాదండి, ఆ కామేశ్వరరావు గారి సంబంధం అంటే నాకు కూడా ఎందుకో చాలా భయంగా ఉంది. నువ్వు భయపడి చస్తే నీ పటానికో దండేసి దండం పెట్టుకుంటాను. ఈ సంబంధం మాత్రం ఆపను.
మనకేం తక్కువండి? 4 తరాల పాటు కూర్చుని తిన్నా తరగని ఆస్తిపాస్తులున్నాయి. ఇంకా ఎందుకండి ఆశ? ఎంత తిన్నా అరిగిపోయేది లంచం, ఎంత ఉన్నా కావాలనిపించేది ధనం. ఆ ధనం విలువ నీకు తెలియదు, కానీ నువ్వు నోరు మూసుకో. పెళ్లి చూపులకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. నేను రాకుండానే అన్నయ్య పెళ్లి చూపులా? ఆయుష్మాన్ భవ. నీకేమైనా తక్కువ డాడీ? మీరు ఐశ్వర్యమస్తు అంట, మమ్మీ ఏమో ఆయుష్మాన్ భవ అంది. మమ్మీ అన్నట్టు ఆయుష్ ఉంటే ఐశ్వర్యం ఎంతైనా సంపాదించవచ్చు. ఐశ్వర్యం ఎంతున్నా ఆయుష్ ఒక్క నిమిషం కూడా సంపాదించలేము. ఆ విషయం అయ్యగారు తెలియదటండి, అయినా సంపాదిస్తానే ఉంటారండి. అఘోరించావు లేవో. ఎలా బాగున్నారు బాబు, మీ లేక ఇల్లు బోసిపోయిందండి. నీ ట్రైనింగ్ ఇంకా ఎంతకాలం రా? అయిపోయింది డాడీ, మన ఊళ్ళోనే ఫామ్ ఓపెన్ చేస్తాను. ఏరా, అన్నయ్య పెళ్ళంటే తప్ప నీకు రావాలనిపించలేదా? ఒకేసారి ట్రైనింగ్ పూర్తి చేసి వద్దామని ఇంతకాలం ఆగాను అన్నయ్య. పైకి వెళ్ళు, మీ అన్నయ్య ఉన్నాడు. ఇద్దరు ఫ్రెష్ అయ్యి వస్తే భోజనం చేస్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అలాగే డాడీ. బాబు ఏంటన్నయ్య, కామేశ్వర కూతురు మీరాని పెళ్లి చేసుకుంటున్నావంట? పెళ్లి చేసుకుంటున్నాను ఎవరు చెప్పారు? రేపే పెళ్లి చూపులు అంటే దాని అర్థం అదే కదా. అవి పెళ్లి చూపులు మాత్రమే, పెళ్లి కాదుగా. అంటే నాన్న చెప్పినట్టు పెళ్లి చూపుల వరకు వచ్చి ఆ తర్వాత పెళ్లి మండపానికి రాను అనే ధైర్యం కూడా ఉందా నీకు? నువ్వు వచ్చావుగా, నీ ధైర్యం నాకు ఇవ్వవు. అది సరేలే, నాన్నతో వాదించడానికి నీకంటే నేనే బెటర్ కదా. సునీత్, నాకు జీవితం మీద ఎన్నో ఆశలు ఉన్నాయి, అలాగే బెటర్ ఆఫ్ విషయంలో. కానీ ఆ ఆశలన్నీ నాన్న స్వార్థానికి బలైపోతున్నాయి. బలైపోతున్నాయి అని అప్పుడే కన్ఫర్మ్ చేసేసావా? బలైపోకుండా మనం కాపాడుకోవాలి. చెప్పానుగా, నాకు నువ్వే దిక్కు. ఆ రాక్షసుడితో నేను బాధించలేను. అసలు ఆ బజార్ దాన్ని కోడలుగా చేసుకోమని నాన్నకు ఐడియా ఇచ్చింది ఎవరన్నయ్యా? ఐడియా ఒకళ్ళు ఇవ్వాలా? అక్కడ డబ్బు నిధులు ఉన్నాయని తెలిస్తే చదదు, ఆయన వాడిపోతాడు. చిచ్చి, నాన్నకి డబ్బు మీద వ్యామోహం పోనిదే మన జీవితాలు బాగుపడవన్నయ్యా. మన జీవితాన్ని మనం నిర్ణయించుకోలేనప్పుడు మనం ఏం సుఖపడగలమా? అన్నయ్య, సినిమాల్లోనూ సీరియల్స్ లోనూ మన నాన్న లాంటి క్యారెక్టర్స్ ని ఎంతమందిని చూడలేదు? ఆ క్యారెక్టర్స్ ని అదుపు చేయడానికి కథ ఎలా మలుపు తిరుగుతుందో అలా మనం కూడా పావులు కదపాలి. నాకంత టాలెంట్ లేదురా. ఏంటన్నయ్యా నువ్వు మరీను? సపోజ్ మనం అడవిలో నడుస్తున్నాం, సడన్ గా పులి ఎదురైందనుకో, దాని బారి నుంచి తప్పించుకోవడానికి వెంటనే చెట్టు ఎక్కేస్తాం. తప్పించుకున్నాక అర్థం అవుతుంది పులికి చెట్టు ఎక్కడం రాదు అని. ఇదే ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క పాట నేర్పుతుంది. ఆ పాఠాలని నమ్ముకొని హ్యాపీగా ముందుకు పోవాలి. సునీత్, నీకన్నా ముందు పుట్టానురా, కానీ నేను వేస్ట్. అన్నయ్య, నీ వెనక పుట్టాను, ఎప్పటికీ నీ వెన్నంటే ఉంటాను. డోంట్ వరీ. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ఇంకా తయారుగా నా బంగారు తల్లి గదు, నా మాట వినమ్మా. వినను, వినను గాక వినను. ఈ పరిస్థితిలో అది ఎంత మాత్రం మంచిది కాదమ్మా. నాకు మంచిదే. నా బాధ నీకేం తెలుసు?
నా నరాలన్నీ జివ్వున లాగేస్తున్నాయి. నా గొంతంతా తడారిపోతుంది. ఇలాగే నన్ను పెళ్లి చూపులకు తీసుకెళ్ళావనుకో, నాకు ఈ పెళ్ళొద్దు మొర్రో అని అరిచేస్తాను. తర్వాత నీ ఇష్టం. అమ్మా మీరా, నన్ను అర్థం చేసుకోవే. ఆ ఇంజెక్షన్ చేసుకుంటే నువ్వు తూలినట్టుంటావు. పెళ్లి వారికి అనుమానం వస్తుందే. ఏమీ రాదు. అసలు నేను రాను పో. ఒక్క ఇంజెక్షన్ చేసుకుంటాను మమ్మీ. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టే వింటాను. అదేమిటమ్మా ఇంకా రెడీ కాలేదా? అసలు పెళ్లి వాళ్ళు వచ్చి హాల్లో కూర్చున్నారే. 1 minute డాడీ, నేను వచ్చేస్తాను. ఏమిటి కొంపదీస ఇంజెక్షన్ తీసుకుంటానని మొరాయిస్తుందా ఏమిటి? చూడమ్మా మీరా, ఇవాళ గనక నువ్వు నా మాట వినలేదు అంటే జీవితంలో మళ్ళీ నేను నీకు కనిపించనే. సరే డాడీ. త్వరగా తయారైనా. నువ్వు వెళ్ళు మమ్మీ, నేను రెడీ అయ్యి వస్తాగా. సరే, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో, నేను ఇప్పుడే వచ్చేస్తాను. కింద నా షూ ఉన్నాయి, నౌకర్తో పంపించు. అలాగే. అమ్మాయి గారు. ఏయ్ రమణ, ఇలా రా. మమ్మీ ఇంజెక్షన్ ఎక్కడ దాచిపెట్టిందో నీకు తెలుసు. తెచ్చి ఇవ్వకపోయావో జాకెట్ చింపుకొని నువ్వే చింపావని అరుస్తా. నా బంగారు రమణ, నువ్వు జాకెట్ చింపావని చెప్పనులే. వచ్చే పండక్కి నీకు రాఖీ కట్టేస్తా. అమ్మో, ఇలాంటి చెల్లెలు నాకే కాదు, పగవాడికి కూడా ఉండకూడదు. అవధాని పెళ్లి సంబంధం చూడటం వరకే గాని పెళ్లి చూపుల్లో కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టేదేటవన్నీ ఏం లేదు. ఏమాత్రం ఎక్కువైనా మధ్యలో వాయించడానికి అటు ఆయనకి ఇటు ఈయనకి అవకాశం బేషుగ్గా ఉంటుందని. సరేలేవయ్యా, ఏదన్నా మాట్లాడండి బావగారు. జరుగుతున్నవి పెళ్లి చూపులేగా, పెళ్లి మాటలు కాదుగా. రమణా, వీళ్ళకి ఏం కావాలో చూడు. ఏమొద్దు బావగారు, కతికితే అతకదంటారు. అటువంటివి ఏమీ పెట్టుకోకండి. కాఫీ టీలు ఏర్పాట్లు చేయండి, అవేనా ఉంటే. ఎంత మాట. శ్యామలా, అమ్మాయిని తీసుకురా. అదేంటి బావగారు, అమ్మాయి వచ్చేసింది, చూసుకోవడానికి అబ్బాయిని త్వరగా రాలేదే? చిన్న బిజినెస్ పని మీద బయటికి వెళ్ళాడు, ఈ బాటికి వచ్చేస్తూ ఉంటాడు. సరే చెల్లెమ్మా, ఈలోగా నువ్వు బావగారు మీ కోడలను చూసుకోండి.
ముయ్. అమ్మాయి గారు మొత్తుగా నిద్రపోతున్నట్టున్నారు. గిల్లండి లేసదే. సరే, అబ్బాయి వచ్చే వరకు మీరెందుకు ఖాళీగా ఉండటం? చెప్పండి బావగారు, అమ్మాయి మీకు నచ్చిందా లేదా? అమ్మాయికే లక్ష్మీదేవిలా ఉంది. నాకు మా ఆవిడికి బ్రహ్మాండంగా నచ్చింది. ఈ సంగతి చెప్పండి, అమ్మగారి సంగతి అమ్మగారు చెప్పుకుంటారు. మమ్మీ, వీళ్ళిద్దరిలో ఎవరు నా వుడ్ బి? అదిగో కారు చొప్పైంది, కదవబోతున్నట్టున్నాడు. బావగారు, అదేమిటి అబ్బాయి? నమస్కారం. నమస్తే. నిరంజన్, ఏమిట్రా ఇది? క్షమించండి నాన్న, చివరి వరకు మీ మాట వినాలనే ప్రయత్నించాను. కానీ నా ఆశయానికి అన్యాయం చేస్తున్నట్టు అనిపించింది. మీ మాట వినలేకపోతున్నందుకు నన్ను క్షమించండి. ఏమిట్రా క్షమించేది? తవ్వి పాతరేస్తాను. ఏమిటి వేషం? తప్పుడే. ఇది ఆంజనేయమాల. నేను ఒక ప్రాజెక్టు చేపట్టాను. అది పూర్తయి మంచి ఫలితాలు రావటానికి 5 ఏళ్లు పడుతుంది. నాకు ఈ 5 ఏళ్లు బ్రహ్మచర్యం తప్పదు. అబద్ధం! ఇదంతా నాటకం. నేను మీతో ముందే చెప్పాను, నాతో జాగ్రత్తగా ఉండాలి. మర్యాదగా ఈ పెళ్లి చూపులు సక్సెస్ చేయండి, లేకపోతే కోవెలకు